హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. వరుణ్ వర్ష వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో తలకాయ మాంసం కూర చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కళాయి పెట్టుకుందామండి. కూరకు తగినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాస్త వేడెక్కగానే మసాలా దినుసులు వేసుకుందామండి. అవి కాస్త దోరగా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుందామండి. అవి కాస్త వేగగానే 2 ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకుందామండి. అవి ఎర్రగా వేగగానే చిటికెడు పసుపు వేసుకుందామండి. ఉల్లిగడ్డలు మొత్తం కలుపుకుందామండి. కలిసేలాగా కలుపుకుందామండి. 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకుందామండి. మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయ మాంసం వేసుకుందామండి. అల్లం పేస్ట్ మొత్తం మాంసానికి పట్టేలాగా తిప్పుకుందామండి. కలిసేలాగా కలుపుకొని 5 నిమిషాల దాకా నూనెలో ఫ్రై అయ్యేదాకా మూత పెట్టుకుందామండి. 5 నిమిషాల తర్వాత చూద్దాం రండి. చూసారా, నూనెలో ఫ్రై అయింది. కాస్త ఫ్రై అయింది కదా, ఇందులోనే రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందామండి. కలిసేలాగా కలుపుకుందామండి. ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి. చూసారా, మాంసంలో ఉన్న నీరన్నీ బయటకు వచ్చేసాయి. అది కాస్త మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాతలా మాంసం మొత్తం ఉడకడానికి ఎసరు పెట్టుకుందామండి. తగినన్ని వాటర్ పోసుకుందామండి. మళ్ళీ ఒక అర్ధగంట దాకా ఉడికించుకుందామండి మాంసాన్ని. ఎందుకంటే తలకాయ మాంసం కదండి, అది ఉడకాలి కదా, అందుకని ఒక అర్ధగంట దాకా ఉడికించుకుందామండి. అది ఒక అర్ధగంట తర్వాతలా తీసి చూసిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నానండి నేను. మీకు తగినంత వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి. కారం తర్వాతలా నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. మళ్ళీ ఒక 5 నిమిషాల దాకా ఉంచుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాతలా చూద్దాం రండి. చూసారా ఎలా ఉందో, మాంసం మంచిగా ఉడికిందండి. ఇందులో కొంచెం మసాలా వేస్తున్నానండి నేను. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. లాస్ట్కి ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నానండి నేను. గరం మసాలా వేసి కొత్తిమీర వేస్తున్నాను. అయిపోయి తలకాయ మాంసం కూర. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. తలకాయ మాంసం కూర రెడీ. పక్కా పల్లెటూరు స్టైల్లో తలకాయ మాంసం కూర రెడీ అండి. ప్లేట్ తీసుకొని వడ్డించుకున్నాను నేను.
సబ్స్క్రైబ్.